ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలనం నమోదైంది. రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి చంద్రబాబు సిద్ధమయ్యారు. ప్రముఖ నేతలకు ఫోన్లు చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో ఫోన్లో మాట్లాడేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. తన ప్రమాణ స్వీకారానికి జగన్ను ఆహ్వానించేందుకు చంద్రబాబు యత్నించారు. అయితే చంద్రబాబుకు ఫోన్లో వైఎస్ జగన్ అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి పలువురిని చంద్రబాబు ఆహ్వానిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించేందుకు కూడా ఆయన ప్రయత్నించారు. అయితే ఆయనకు ఫోన్లో అందుబాటులోకి రాలేదు జగన్మోహన్ రెడ్డి అని తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, ఎందుకు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఫోన్ కాల్కి అందుబాటులోకి రాలేదనుకోవాలి? చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించేందుకు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ అధినేత అలాగే పులివెందుల ఎమ్మెల్యే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఫోన్ లో స్వయంగా ఆహ్వానించేందుకు ఆయన ప్రయత్నం చేశారని చెప్పి సమాచారం ఉంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డి అందుబాటులోకి రాలేదని చెప్పి కూడా టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఆయన్ను ఏదైతే రాష్ట్రంలో రాజకీయ వాతావరణము చాలా స్నేహపూర్వక చంద్రబాబు నాయుడు ఈ ప్రయత్నం చేసినట్లుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయమే, అలాగే మనం చాలా అన్యోన్యంగా ఉండాలి. రాజకీయ పార్టీలు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రజల కోసం మనమంతా కలిసి అభివృద్ధి బాటలో నడవాలి అన్న ఒక సంకేతం ఇచ్చేందుకే చంద్రబాబు నాయుడు ఈ ప్రయత్నం చేశారని చెప్పి కూడా టీడీపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డికి స్వయంగా ఆయన ఫోన్ చేసి తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించేందుకు ప్రయత్నం చేయగా అయితే జగన్మోహన్ రెడ్డి ఫోన్ లో అందుబాటులోకి రాలేదని చెప్పి, ఆయనకు లైన్ దొరకలేదని చెప్పి కూడా చెప్తున్నారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం నాయకులు వర్గాలకు శ్రేణులకు మాత్రం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండాలని చెప్పి కూడా ఒక సంకేతాలు ఇచ్చినట్లుగా కొన్ని వైసీపీ వర్గాలు అయితే చెబుతున్నాయి. మరి ఇది ఎంతవరకు కరెక్టో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి ఫోన్ లో అందుబాటులోకి రాకపోవడంతో టీడీపీ నుంచి ఒక ఎవరైనా దూతను పంపించి డైరెక్ట్ ప్రత్యక్షంగా ఆహ్వానించే ప్రయత్నాలు ఏమైనా టీడీపీ నాయకులు చేశారన్నదైతే తెలియాల్సి ఉంది. మొత్తానికి ఫోన్ ద్వారా చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేయగా రామచంద్ర గెలిచినటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబెట్టేటువంటి వ్యక్తి ఓడిపోయినటువంటి వ్యక్తికి లేదంటే విపక్ష నేతకు ఫోన్ చేసి ఆహ్వానించడం గతం నుంచి కూడా వస్తున్నటువంటి ఒక సంప్రదాయమే. గతంలో కూడా అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నికైనప్పుడు కూడా ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా అప్పుడు ఫోన్ లో చంద్రబాబును ఆహ్వానించడం, చంద్రబాబు శుభాకాంక్షలు చెప్పడం ఇలాంటివి కూడా మనం చూసాం కదా. కానీ ఇప్పుడు మాత్రం ఎందుకు ఈ అసలు ఫోన్ కాల్ కి కూడా జగన్మోహన్ రెడ్డి అందుబాటులోకి లేకపోవడం ఏ రకంగా చూసుకోవాలనుకుంటారు? అధికారం చేపట్టబోతున్నటువంటి అలాగే ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, అధికార పార్టీకి సంబంధించిన వారు కూడా అటు ప్రతిపక్ష నాయకులకు ఫోన్లు చేసి ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోంది అని చెప్పుకోవచ్చు. అయితే అదే ఆనవాయితీని కొనసాగిస్తూ కూడా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించే ప్రయత్నం చేయకపోగా అయితే ఆయన ఫోన్ లో అందుబాటులోకి రాకపోవడం మాత్రం చాలా శోచనీయమని చెప్పుకోవచ్చు. ఇది ఒక సాంప్రదాయాన్ని ఆనవాయితీగా వస్తున్నటువంటి సంప్రదాయాన్ని కొనసాగించేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేయగా ఆ ఆనవాయితీని జగన్మోహన్ రెడ్డి స్వీకరించకపోవడం కాస్త ఒకంత ఆందోళన కావచ్చు, ఒకంత నివ్వెరపోతున్నారు అటు వైసీపీ వర్గం కావచ్చు, అటు టీడీపీ వర్గం కావచ్చు. అయితే అందుకు గల కారణాలు కూడా బలమైన కారణాలుగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లు ఘోర పరాజయ పాలవడం దీనికి ముఖ్య కారణంగా మనం చెప్పుకోవచ్చు. అయితే కనీసం ఒక 25 కనీసం 20 సీట్లన్నా
దక్కి ఉంటే ప్రతిపక్ష హోదా దక్కి ఉండేది. అయితే ఆ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పరిమితం అవడము, ఇక్కడ వస్తే ఉన్న ఎటువంటి తల ఎత్తుకోలేని పరిస్థితి ఉంటుంది. అలాగే విమర్శలకు అలాగే అవమానకరమైనటువంటి రీతిలో ఉంటుందని చెప్పి కూడా ఆయన ఆయన ఫోన్ కు స్పందించకపోయి ఉండొచ్చు. ప్రమాణ స్వీకారాన్ని కూడా హాజరు అయ్యేందుకు కూడా ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లుగా లేనట్టుగా తెలుస్తోంది. మరి వైసీపీ వర్గాలు కూడా ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండాలని చెప్పి కూడా వైసీపీ అధిష్టానం అయితే ఇప్పటికే పిలుపునిచ్చిన నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడుకు స్పందించకపోవడం కూడా ఇదే విధంగా మనం చూడాల్సి ఉంటుంది శివ.